హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులోని ఒక చిన్న హోటల్లో ఎంతో ఫేమస్ అయిన గీ కారం దోశని, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా ఈ హోటల్లో ప్రిపేర్ చేసే కొబ్బరి చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో A to Z రెసిపీని పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ కాంబో రెసిపీని ట్రై చేసి చూడండి. దోశ చూసారు కదా, మంచి కలర్లో క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ గీ కారం దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మాకు ఇక్కడ బెంగళూరులో అయితే దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. మీకు ఒకవేళ దోశల బియ్యం దొరకకపోతే రేషన్ బియ్యాన్ని కానీ ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. కొంచెం లైట్గా ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. అలాగే 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు లావుగా ఉండే అటుకులను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంటే బియ్యం, మినపగుళ్ళు, అటుకులు ఇవన్నీ కూడా ఒకే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 6 గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి నానబెట్టిన నీళ్ళేమీ రాకుండా ఈ బియ్యం పప్పుల్ని మాత్రమే మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇదే విధంగా పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని సేమ్ గిన్నెలోకి వేసుకొని మీ చేత్తోనే ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి చక్కగా పులిసి దోశ రుచిగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే దోశల పిండి గ్రైండ్ చేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయానికి పిండి రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే ఉదయాన్నే నేను మీకు ఫస్ట్ ఎర్ర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత పిండి ఎలా ఉందో చూపిస్తాను. సో ఎర్ర చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఇందులోకి వేడి నీళ్ళను కొద్దిగా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఎండుమిర్చి మొత్తాన్ని కూడా నీళ్లు లేకుండా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని, 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మాత్రమే నీళ్ళని వేసుకొని ఈ ఎర్ర చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బరక లేకుండా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్ర చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 3-4 వరకు పచ్చిమిర్చిని, 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులో మాత్రం నీళ్ళని వేసుకోకుండా కాచి చల్లార్చిన పాలను మాత్రమే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి ఎన్నైతే అవసరమవుతాయో అన్ని పాలను వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ హోటల్లో ఈ చట్నీ చాలా ఫేమస్, చాలా రుచిగా ఉంటుంది. ఇలా పాలను వేసి ప్రిపేర్ చేస్తారనమాట. చూసారు కదా, చట్నీని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక ఈ చట్నీకి తాలింపు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే వడ్డించేస్తారనమాట. సో మనకి ఉదయాన్నే ఎర్ర చట్నీ అలాగే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు పిండిని చూపిస్తాను చూడండి. పిండి చక్కగా పులిసి ఈ విధంగా కొంచెం పొంగి ఉంటుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీరు చక్కగా ఈ పిండితో 2-3 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. సో కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా చక్కెరని, 1.5 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. నేను ఇక్కడ
గ్రైండ్ చేసుకున్న పిండిలో నుంచి 1 వంతు పిండిని మాత్రమే తీసుకున్నాను. 1 వంతు పిండికి 1.5 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ సరిపోతుంది అనమాట. అదే మీరు మొత్తం అంతా పిండిని ఒకేసారి కలుపుకోవాలనుకుంటే ఒక 6 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోతుంది. సో బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల దోశ మనకి క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న సైజులో దోశని లైట్గా మందంగా ఉండే విధంగా వేసుకోండి. ఈ దోశ పల్చగా ఉండదు, అలాగే పెద్దగా ఉండదు అనమాట, ఈ సైజులో ఉంటుంది. దోశ వేసుకున్న తర్వాత దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద ఖచ్చితంగా ఒక 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను నెయ్యి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎర్ర చట్నీని దోశ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దోశ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా ఈవెన్గా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్లో క్రిస్పీగా చూడగానే తినాలనిపిస్తుంది కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన కొబ్బరి చట్నీతో, అలాగే ఇంతకుముందు నేను వీడియోలో ఇడ్లీకి ఒక ఎర్ర చట్నీని చూపించాను, ఆ చట్నీతో కూడా నేను సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఎవరికైనా ఈ రెండో చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశని ఈ 2 చట్నీలతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.